స్నుతించేటువంటి భిషగ్వగ్రతలు సూర్యుని కారణంగా కొనసాగుతూ ఉంటాయి. సూర్యుడు చల్లబడితే ప్రాణరాశి యావత్తూ చల్లబడిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూగోళం పచ్చదనంతో, ప్రాణికోటితో, చరాచర జీవరాశితో కళకళలాడుతూ ఉందంటే కారణం దినమణి, ద్యుమణి, వేయి కిరణాల వెలుగు, సర్వజగత్ ప్రేరకుడు సూర్యభగవానుడే. కనుక ఈరోజు తిరుమల క్షేత్రానికి ఆ సూర్యప్రభా వాహనాన్ని తిలకించటానికి, ఈ రథసప్తమి పర్వదినానికి ఇంతమంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అగ్నిదేవునికి సూర్యునికి ఆదాన ప్రదాన సంబంధం ఉన్నది. సూర్యకిరణాల కారుణ్యాన్ని ఆధారం చేసుకుంటాడు. గాలి వీస్తాడు. సూర్యదేవుని ఉష్ణోగ్రత వల్లనే గాలికి చలనం. అందుకే పవనుడని పేరు. యముడు శరీరంలోని సూర్యదేవుని ఉష్ణోగ్రతను ఉపసంహరించుకుని సంచరిస్తాడు. బ్రహ్మ జీవరాశుల్ని సృజించాలంటే తనువులలో అగ్నిని రగల్చి తన సృష్టి కార్యాన్ని కొనసాగిస్తాడు. పత్రహరితమంతా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుని వర్షాలు రాకున్నా అరణ్యాల్లో, కొండల్లో, కోనల్లో పూస్తూ కాస్తూ పరిమళిస్తూ రసాలనిస్తూ ప్రాణభిక్ష పెడుతూ ఉంటుంది. భూమాతకు ప్రతి పచ్చని వృక్షము ప్రాణులకు ప్రాణవాయువును ప్రసాదించే కిరణ రూపక స్తన్యమే. ఆ పచ్చని పత్రాలు చూచుకాలుగా అందించే ప్రాణవాయువు స్తన్యమే. బుద్ధి వికాసానికి, పుష్పవతులు కావడానికి, ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం గడపడానికి వేయి కిరణాలు వేయి విధాలుగా దోహదపడుతూ ఉన్నాయి. సూర్యకిరణాలు అడుగుపెట్టిన ఇంటికి వైద్యుడు అడుగుపెట్టలేడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి సామెత మనం చెప్పుకుంటూనే ఉన్నాం. భువనేశ్వరుడు సూర్యుడు సర్వప్రజలకు కూడా నమస్కారయోగ్యుడు. నమస్కారమే మనం ఎప్పుడూ కూడా ఒక సంస్కారంగా, ఆదిత్యునికి సంబంధించినటువంటిదిగా మనం చెప్పుకోవడం ఒక పౌరాణిక సంప్రదాయం. సూర్యుడిని చూస్తూ ఏ దేవతనైనా ఆరాధించవచ్చని, ఆ కారణాన ఫలితం సిద్ధిస్తుందనే విశ్వాసం అనాదిగా ఉంది. లలితా సహస్రనామంలో భానుమండల మధ్యస్థ అని అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేయటం జరిగింది. దిక్కులేని వారిని ఎద్దేవా చేసేటప్పుడు కూడా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అంటే, తూర్పు నుండి ఉదయించే సూర్యుడు అందరికీ దిక్కైనటువంటి వాడు అనేటువంటి స్వారస్యం ఉన్నది. ఆర్తితో సూర్యునికి దండం పెట్టి అర్థిస్తే ఆదుకునేవాడు ఆ సూర్య కిరణ సంజనితమైనటువంటి ప్రభావంతో ఉండేటువంటి జీవుడే అయి ఉంటాడు. ఆదిత్యుడు నవగ్రహాలలో ఆద్యుడు, గ్రహాధిపతి. విష్ణు సహస్రనామాల్లోని అన్ని పేర్లు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యునికి అనువర్తిస్తున్నారు. మనకు సూర్యబింబం నుండి ఒక ధ్వని వెలువడు